వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9.5 ఏళ్లలో అవినీతుల్ని, స్కాముల్ని అరికట్టడంలో మీరు ఎక్కడ ఉన్నారని అనుకోవాలి. తాజాగా ఈ ధీరజ్ సాహు అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చాలా రోజుల నుంచి కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఐటీ, ఈడీ మనం దుర్వినియోగం చేస్తున్నాము, కాంగ్రెస్ వాళ్ళను లేదా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాము, రకమైనటువంటి దుష్ప్రచారం వీళ్ళు గత కొన్ని రోజులుగా భారత్ జోడో యాత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా చేస్తూ వచ్చారు. బీజేపీ, మోదీ మీరు అనుకున్నంత, ప్రజలు అనుకున్నంత క్లీన్ కాదు, లేదా ఈ పెట్టుబడిదారునికి వత్తాసు పలుకుతున్నారు, లేకపోతే అతనికి పలుకుతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా ఈ మధ్యన వీళ్ళు బాగా చేశారు. ఆదాని అనే బదులు మోదాని అనే కొత్త పదాన్ని పట్టుకొచ్చారు, వాళ్ళు ప్రచారం చేశారు. ఈ మొత్తం ప్రచారం ఈరోజు కూలిపోయింది. ఒక్క ఘటన. ఈరోజు ధీరజ్ సాహు మామూలు వ్యక్తి కాదు, ఒక పార్లమెంటు సభ్యుడు, చట్టాలను నిర్మించేటువంటి సభకు సంబంధించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి 3వ టర్ము కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడు, 2 సార్లు లోకసభకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అభ్యర్థిగా నిలబెట్టేటువంటి వ్యక్తి ఓడిపోయాడు. రాహుల్ గాంధీతో చాలా సన్నిహితంగా ఉండేటువంటి అనేక ఫోటోలు ఉన్నాయి. సో ఇక్కడ అనేది ఏంటంటే, కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఈ వ్యక్తి 1947 స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఎంపీ ఇంట్లో లేకపోతే అతని కార్యాలయాల్లో ఇంత డబ్బు 3 బ్యాంకులు కలిసి లెక్కిస్తూనే ఉన్నాయి. మిషన్లు పెట్టారు, అందరూ కూడా అలసిపోయారు అనేటువంటి పరిస్థితి. 500 కోట్లు కూడా వస్తున్నాయి, 350 కోట్ల నుంచి అని పెరుగుతున్నది. రోజు గంటకు పెరుగుతుంది నంబర్. ఒక్క స్టేట్మెంట్ కూడా రాహుల్ గాంధీది రాలేదు ఇప్పటి వరకు. ఒక్క స్టేట్మెంట్ ప్రియాంక గాంధీది రాలేదు. ఐటీ దుర్వినియోగం చేస్తున్నని ఇప్పుడు అనగలుగుతారా? కాబట్టి బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏం చేస్తూ వచ్చింది, దీనికి ఎక్కడి నుంచి సంబంధాలు ఉన్నాయి, ఎవరి డబ్బు అక్కడ పెట్టబడింది? ఇంత డబ్బు ఏదో మామూలు విషయం కాదు. కాబట్టి కాంగ్రెస్ అంటే బ్లాక్ మనీ, బ్లాక్ మనీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే మారుపేరు కాంగ్రెస్. ఏదైతే మనం వింటూ వచ్చామో, 9.5 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం లేకపోతే కూడా ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది, ఇది అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అని. కాబట్టి మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఈ యొక్క ఘటన ఏదైతుందో, అవినీతి పరులను విడిచిపెట్టేది లేదు, లేదా ఈ ఐటీ ఏదైతుందో బ్లాక్ మనీ విడిచిపెట్టేది లేదు అనేది అవుతుందో, ఇది స్పష్టంగా ఈ ఘటనతో కనబడుతున్నది. వాళ్ళ ఎంపీలైనా వెనుకం చేసేటువంటి పరిస్థితి లేదు అనేదైతే మోదీ గారు చెప్తారో, వీళ్ళ వ్యతిరేకంగా ఉద్యమానికి గ్యారంటీ ఎవరు అంటే మోదీ అని ఎవరైతే చెప్తారో, ఇది ఈ ఘటన ద్వారా 140 కోట్ల మంది ప్రజలు కళ్ళతో చూసేటువంటి అవకాశం. 3 రోజులు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళ యొక్క గుణగణాలను. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు దర్యాప్తు అయిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు వస్తాయి. కానీ ఇది తీగలాగితే డొంకంత గదిలినట్టు ఏమేమి ఉంది ఇందులో. ఎందుకంటే కేవలం ఇప్పుడు మనీ లెక్కించుడే నడుస్తుంది. మనీ ఎక్కడి నుంచి వచ్చింది, మనీకి సోర్స్ ఏంటిది అనేటువంటి విషయం ఇంకా రాలేదు కదా. ఇదంతా ఒక దర్యాప్తు జరుగుతుందని చెప్పగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇంత మనీ ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ సోర్స్ వచ్చింది అనే విషయం దర్యాప్తు చేయాల్సిందే.
వాళ్ళ యొక్క అంశం వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిన టాపిక్ అనేది మీకు ఒక బీజేపీకి ఒక బ్రహ్మాస్త్రంగా దొరికినట్టుగా భావించాలి దీన్ని. బ్రహ్మాస్త్రం కాదు, మేము చెప్తూ వచ్చాం, ప్రజలు వింటూ వస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే విన్నదానికన్నా ఎక్కువ చూసిన దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, కళ్ళతో చూసినటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా కాంగ్రెస్ బయోగ్రఫీ ఏదైతుందో, కాంగ్రెస్ ప్రొఫైల్ ఏదైతుందో, ఇది రోజు 24 గంటలు 3 రోజుల నుంచి వెళ్ళి మొత్తం టీవీలలో, అన్ని ఛానల్స్లలో, అన్ని భాషలలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు మంచి చూపిస్తూ కాంగ్రెస్ యొక్క గుణగణాలు ప్రచారం జరుగుతున్నాయి. ఆదానిని వెనుకోసుకొస్తున్నారు మోదీ అనేది కాంగ్రెస్ వాళ్ళు విపక్షాలు అంటూనే ఉన్నాయి కదా, దానికేమి సమాధానం లేదు. ఇది సమాధానం ఇది. ఎందుకంటే వీళ్ళు బయటపడొద్దు, వీళ్ళ వెనుక ఐటీ ఈడీలు పడొద్దు, వీళ్ళ వెనుక ప్రభుత్వం పడొద్దు, కాబట్టి ప్రభుత్వాన్ని ఎక్కడనో కాడ ఇరికించినట్టు ప్రచారం చేయాలా. ఇది ఒక మైండ్ గేమ్ ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాలు గత 2-3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ఈరోజు సమాధానం దొరికినట్టుగా ఖచ్చితంగా ప్రజలకు స్పష్టంగా కనబడ్డది ఈ ప్రచారం చేస్తున్నటువంటి పార్టీల యొక్క నిజ చరిత్ర ఏంటి. అంటే బీజేపీ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా నీతిమంతులే అంటారా? ఇప్పుడు నీతిమంతులా కాదా అనేటువంటి విషయం ప్రజలు చెప్పాలా. ప్రజలందరూ కూడా నీతిమంతులు కాదు అనే బీజేపీని నమ్ముతున్నారు. నమ్మబడేటువంటి పార్టీ బీజేపీలో ఎవరు కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. అంటే విపక్షాల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళ అవినీతి పరులు, వీళ్ళ అవినీతి పరులని ఎవరైతే మీ బీజేపీ నాయకులు వ్యాఖ్య చేశారో వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి స్వాగతిస్తున్నారు కదా. మేము దశాబ్దాల కాలం ప్రతిపక్షంలో ఉన్నాం కదా. కాంగ్రెస్ హయాంలో మరి ఎప్పుడన్నా ఒకసారి ఇటువంటి పైసలు మా దగ్గర పట్టుకున్నారా? ఒక్కసారి ఒక్క ఎంపీ ఇంట్లో మా దగ్గర పట్టుకున్నారా? అంటే అర్థమైంది. అంటే విపక్షాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల్ని అవినీతి పరులుగా ముద్ర చేసి మళ్ళీ మీ దగ్గర చేరిన తర్వాత ఎలా తీసుకుంటారు? ప్రభుత్వం అయితే వాళ్ళదే కదా, వాళ్ళ ప్రభుత్వం ఒకప్పుడు ఉండింది కదా. అప్పుడు మేమైతే ఎంపీలో ఉన్నాం కదా. మరి మా మీద వాళ్ళు దర్యాప్తు చేసి ఒకసారి ఇటువంటి ఘటన ఏమైనా చూపించిందా? ఏం చూపించలేదు కదా. అందుకని ఇవన్నీ పెట్టి ప్రచారం అయిన తర్వాత రెండోది వాళ్ళు కేసులు ఉన్న వాళ్ళని మేము తీసుకుంటున్నాం, ఇది అన్నీ వ్యర్థమైనటువంటి ప్రచారం. ఏ దర్యాప్తు కూడా ఆగదు, అది ఎవరైనా కానీ దర్యాప్తు ఆగదు. ఇది మోదీ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.